ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అమ్మ భూమి నువ్వు బ్రతికేసావమ్మ అని శారద చాలా సంతోషంగా బయటికి వచ్చేసి గగన్ భూమి కళ్ళు తెరిచింది. భూమి చాలా బాగుంది అని శారద చెబుతూ ఉంటుంది. అవునా, మేము వెళ్ళి చూసేసి వస్తాము అని గగన్ శరత్ చంద్ర ఇద్దరు ఒకటేసారి లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి ఆగండి ఆగండి అంటే వాళ్ళను అడ్డుకుంటూ చూడాలి అని గగన్ అంటారు. అవునని శారద అంటుంది. లేదు, మీరు ఇప్పుడే వెళ్ళడానికి వీల్లేదు. పేషెంట్కి జరిగింది హార్ట్ ఆపరేషన్. మీరిద్దరు లోపలికి ఒకటేసారి వెళ్ళి పేషెంట్ దగ్గర మీరు వెళ్ళి ఇద్దరు గొడవ పడ్డారు అనుకోండి, అప్పుడు పేషెంట్ గుండె మళ్ళీ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు లోపలికి వెళ్ళకండి అని డాక్టర్ చెబుతూ ఉంటుంది. అది కాదు డాక్టర్, వాడు చూడాలి అని శారద చెప్పడంతో దండం పెడుతూ శారద వేడుకుంటూ ఉంటుంది. లేదండి, మీరిద్దరు గొడవ పడడం చూశాను. కాబట్టి నర్స్, నువ్వు వెళ్ళి పేషెంట్ ఎవరితో మాట్లాడాలి, కలవాలి అనుకుంటుందో తెలుసుకొని వాళ్ళని మాత్రమే లోపలికి పంపించు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్, నర్సు మేడం భూమి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిలో ఒకరికి మాత్రమే పర్మిషన్ ఉంది. వాళ్ళల్లో మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారో అని నర్స్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి గగన్ వైపు వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది. అప్పుడు భూమి దగ్గర నుండి ఎవరికి వేలు చూపిస్తుందా అని చూపించేసి శరత్ చంద్రని అనుకొని బయటికి వచ్చి, సార్ మేడం మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారంట, మీరు మాత్రమే లోపలికి వెళ్ళండి అని నర్స్ అంటుంది. భూమి కాదు కాదు అని తల అడ్డంగా ఊపుతున్నా కూడా ఇదేది కూడా గమనించకూడదుందా. శరత్ మాత్రం చాలా సంతోషపడుతూ లోపలికి వస్తూ ఉంటే భూమి తన పేరు చెప్పనందుకు గగన్ బాధపడుతూ అక్కడి నుండి ఏడుస్తూ బయటికి వెళ్తాడు. బాధపడుతున్న గగన్ వైపుకు చూస్తూ ఏడుస్తూ ఉంటే శారద, పూర్ణి గగన్ వెనకాలే వస్తూ ఉంటారు. ఇక శరత్ చంద్ర మాత్రం మీ దగ్గరికి కూర్చొని వెళ్ళి, అమ్మ భయపడిపోయాను చాలా, నువ్వు నేల మీద పడిపోయిన దగ్గర నుండి ఇదిగో నువ్వు ఈ పాటి కళ్ళు తెచ్చే వరకు క్షణ నేల మీద పడిపోయిన దగ్గర నుండి ఇదిగో నువ్వు చెప్పినవన్నీ వింటూనే ఎంత భయపడిపోయానో. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత నిన్ను చూసి నా మనసు కాస్త కుదుట పడింది అని శరత్చంద్ర చెబుతాడు. గగన్ కన్నీళ్లు పెట్టుకుంటే అక్కడున్న దేవుణ్ణి నమస్కరించుకొని అక్కడి నుండి పక్కడికి వెళ్తే శారద కూడా దేవుణ్ణి మొక్కుకొని గగన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్, చరణ్ ఇద్దరు హాస్పిటల్కి లోపలికి వస్తూ ఉంటారు. ఇక శరత్చంద్ర భూమితో, ఎందుకమ్మా నా ఇంటి మీదకి ప్రాణాలు తీయాలి అనుకున్న ఆ దుర్మార్గుని ఎందుకమ్మా కాపాడావు, నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్, చరణ్ ఇద్దరు కూడా నిల్చొని భూమిని చూస్తూ ఉంటారు. ప్రాణానికి ప్రాణంగా ప్రాణం అడ్డు వేసి ఏమొచ్చింది కాపాడడానికి, ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెబుతుంటే వింటూ ఉంటాను. అందుకని నువ్వు కూడా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావా, అందుకే నీ ప్రాణాన్ని బలంగా పెట్టి మరీ కాపాడావా అని శరత్చంద్ర, అవును చెప్పేసే అని కృష్ణప్రసాద్ భూమి వైపుకి చూస్తూ ఉంటే చరణ్ ఏమో షాకింగ్గా చూస్తూ ఉంటాడు. చెప్పమ్మా, ప్రేమిస్తున్నావా అని. అవును అని చెబుతూ ఉంటుంది. అవును ప్రేమిస్తున్నాను అని భూమి చెబుతూ ఉండటంతో చరణ్ షాకింగ్గా చూస్తూ కంటతడి పెడుతూ ఉంటే శరత్చంద్ర కోపంగా ఇక చూస్తూ ఉంటాడు. అవును, ఒక కూతురిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని భూమి మాట మార్చేస్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతే చరణ్ కూడా అమ్మయ్య అనుకుంటూ అంటూ ఉంటాడు. మరి ఎందుకమ్మా ఇదంతా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నేను మీలో మా నాన్నని చూసుకుంటున్నాను. ప్రాణంగా మా నాన్న పరువు పోతే మీరు బ్రతకలేరని నేను ఇదంతా చేశాను. మా నాన్న హంతకుడు కాకూడదని నేను ఇదంతా చేశాను అని భూమి అంటుంది. మీరు ఆయన్ని చంపేస్తే ఆ పేరు పదవి అంతా కూడా పోతాయి కదా. మిమ్మల్ని ఒక హంతకుడిగా చూసే కన్నా నా ప్రాణం ఇవ్వటమే మంచిది అనుకొని నేను అలా చేశాను. ఏం ఆలకించకుండా అడ్డుపడిపోయాను అని భూమి అంటుంది. అప్పుడు శరత్చంద్ర భూమి తల నిములుతూ, నాకు ఊహ తెలియక ముందే అమ్మ ప్రేమ దూరమైపోయింది. నువ్వెవరివో, ఎక్కడి నుండి వచ్చావో, ఎవరికి పుట్టావో నాకు తెలియదు. ఇప్పుడు నాకు మాత్రం చాలా బాగా అర్థమయ్యింది. నువ్వు మా అమ్మవమ్మ, మా అమ్మవి. అవునమ్మా భూమి, ఒక అమ్మ మాత్రమే బిడ్డల కోసం ఇంతగా ఆలోచించి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది, వెనకాడదు. నువ్వు నాకు అమ్మగా దూరం అయిపోయి కూతురికి దగ్గరయ్యావు. నువ్వు మా అమ్మవని చెప్తూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురివమ్మ, కూతురివి అని శరత్చంద్ర భూమిని పట్టుకొని కంటతడి పెడుతూ ఉంటే
భూమి కూడా కంటతడి పెడుతూ ఉంటుంది. అప్పుడే నర్స్ అక్కడికి వచ్చి, సార్ మీతో మేడం మాట్లాడాలంట, ఒకసారి వెళ్ళండి అని చెబుతూ ఉంటుంది. శారద, పూర్ణి, గగన్ ముగ్గురు కలిసి భూమిని చూడడానికి హాస్పిటల్కి